గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అభిరామ్ గారు కర్నూలు నుంచి రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఎంత పరిమాణంలో ఉండాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శివలింగం మన గృహాలలో పూజ చేసుకునేది వేరు, ఆలయాలలో పూజ చేసేది వేరు, అలాగే పంచారామములో ఉన్నటువంటి పద్ధతి వేరు, ద్వాదశ జ్యోతిర్లింగములలో ఉన్నటువంటి విధానం వేరు. దేనికనంటే ఆయా స్థలముల బట్టి ఆయా ప్రామాణ్యం ఉంటుంది. అందరూ అన్నం తినవచ్చు, బాగుంది. 6 నెలల అబ్బాయి ఎంత తినాలి? తినచ్చు. సంవత్సరం అబ్బాయి ఎంత తినాలి? 40 ఏళ్ల వాడు ఎంత తినాలి? దానికి ప్రామాణ్యం ఉంటుంది. అంతా ఒకటే ఉండదు. అలాగే వాళ్ళ శక్తులను అనుసరించి వాళ్ళు చేసేటువంటి ఆ పూజా స్థితిని బట్టి శివలింగం ఉంటుంది. గృహములు సహజంగా చిన్నవి గనక దానికి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలలో చేసినంత పూజ మనం చేయలేం గనక, అలాగే పంచారామాలలో చేసేటువంటి పూజ చేయలేం గనక, అది స్వల్పమైనటువంటిది గనక స్వల్పమైనటువంటి శివలింగమే ఉండాలి. కొందరైతే ఒక జాన అంటే ఒక అడుగు ఉండాలి అంటారు, లేదు అంగుష్టమాత్రం ఉండాలి అంటారు. ఇవి అంగుష్టమాత్రం లేదా ఒక అడుగు లోపుగా ఉన్నటువంటివి ఆ ప్రామాణ్యంతో ఉన్నటువంటి శివలింగములను పూజ చేసుకొని చక్కగా ఆనందం కలుగుతుంది. ఇంకా పెద్ద లింగము చేయాలనుకోండి, దానికి తగినటువంటి ఆ స్థితి కలిగించాలి. ఆ పూజా కార్యక్రమాలు నీకు నమక చమకాలు అనుష్ఠానాలు పెద్ద పెద్ద ఈ దివ్యమైనటువంటి అన్న ప్రసాదాలు అన్నంతోడు కూడా పూజ చేస్తారు. మొత్తం గది మొత్తం ఆ శివలింగాలలో ఒక్క రోజున కాళహస్తి అలాగే శ్రీశైలం ఉన్నది. శివలింగము చిన్నదే కానీ మహిమ గొప్పది. అది ద్వాదశ జ్యోతిర్లింగం. గుడి మొత్తం అన్నం పోసేస్తారు, అది ప్రసాదంగా పెడతారు. అలాగే మన ఇళ్లలో మనం పూజ చేసేటప్పుడు చిన్నవి అంటే ఒక అడుగు లోపు ప్రామాణ్యం ఉన్నటువంటి కొన్ని అంగుళాలు అంటారు. వాడి అడుగులోపు ఉండేవన్నీ 12 అంగుళములు కదా ఒక అడుగు. ఆ అంగుళములను అనుసరించి మీకు ఎంతవరకు ప్రామాణ్యం లేదు, ఒక ఈ అంగుష్ట మాత్రం అంటే బోటన వేలంతా ఉన్నటువంటి శివలింగం తెచ్చుకొని పూజ చేసుకుంటే అన్నిటికీ శ్రేయస్కరమని మహనీయులైనటువంటి దివ్యమైనటువంటి ఉపాసనాపరులు మనకు తెలియచేస్తూ ఉంటారు కనుక ఆ ప్రమాణంగా మనం